అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. పాత వాళ్ళైతే ఫుల్ వీడియో చూసి ఒక లైక్ కొట్టండి అమ్మ. నేను తీసేవి బాగున్నాయి అంటే మాత్రం మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను. నేను ఇక్కడ నర్సరీకి వెళ్ళి కొనుక్కొచ్చాను. ఈ సింహాచలం సంపంగి గోవర్ధనం అంటమ్మా. ఎంతమంది తెలుసా కానీ ఇక్కడ నేను ఈ ఫ్లవరు ఏదో దగ్గర చూశాను. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే దీంట్లో 3 రకాలు ఉంటాయి అంటమ్మా. మీరు నర్సరీ వాళ్ళని కనుక్కోండి. దీంట్లో మనం ఇదేంటంటే నేల మీద వేసేది, కుండీలు వేసేది ఒక రకంగా ఉంటుందంట, కింద వేసేది 2 ఉంటాయమ్మా. 3 రకాలు ఉంటాయి అని చెప్పారు. కానీ ప్రతి వాళ్ళు ఇంటికి ఉంటే మంచిది అనిపించింది. 2 పూలు పెట్టినా కూడా ఎంత మంచి వాసన ఉంటే ఆ వాసన చూసి నేను వెళ్ళి తీసుకొచ్చాను ఆ చెట్టు. ఇదిగోండి, ఇది ఒక మందారం. అది ఏదో నాకు అర్థం కాలేదు, పింక్ కలర్ అన్నట్టు ఇచ్చాడు ఆ మందారం ఒకటి. ఇది ఎర్ర మందారం అంట. అలానే మన ఇంట్లో గోరింటాకు తెచ్చానమ్మా చిన్నది. నాకైతే ప్రతిది 50 రూపాయలకే ఇచ్చాడు. అంటే ఇది ఇంక ఎక్కువ రేటా తక్కువ రేటా నాకైతే తెలియదు, కానీ అన్నీ 50 లెక్కనే ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ వేద్దాము అని తీసాను. ఇక్కడ వేస్తున్నాను, గుంటలతో పెట్టుకున్నాను ప్రతిదీ. ఎందుకంటే ఇక్కడ కూడా పల్లెటూరులోని కదా, ఇక్కడ కూడా బాగా నర్సరీలు ఉంటాయి కాబట్టి. ఇదిగోండి, ఇది చూడు ఒట్టిగా నిన్న టమాటాలు గుచ్చాను అంటే లోపల ఉంటే అది చూడు ఎట్ట బతికినాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బతకవు, వర్షాకాలం అయితే వేయాలి అన్నట్టు ఇక్కడ కొమ్మలు కూడా తెచ్చేద్దామని అన్ని తీసాను అనమాట. చూడండి ఎట్టుందో. మీరు కూడా వేసుకుంటారా? కానీ పల్లెటూరులో కూడా ప్రతి చెట్లు దొరుకుతాయమ్మా. వేసుకుంటే అయితే అందరికి ఇష్టం లేక వేయరు అన్నట్టుంటారు. కానీ అంటే మేము పొలం పోతున్నాం కదా, ఎవరు చూస్తారు ఇవన్నీ అని గమ్ముకుంటుంది. మిరప చెట్టు చూడండి, ఇదంతా మేము క్లీన్ చేసామండి. అన్ని రాళ్ళుంటే క్లీన్ చేసి ఈ కొమ్మ పెట్టింది. ఇది గోవర్ధనం. ఇది ఒక రకం, నేను కొనుక్కొచ్చింది ఒక రకం, ఇది ఒక రకం. ఇది బతికిద్దరు కొమ్మ వాళ్ళు ఇచ్చారు. ఇది ఏంటంటే పెద్ద చెట్టులాగా ఇద్దంట. అసలు ఇప్పుడు అన్ని మొగ్గలు ఉన్నాయి. ఇదిగోండి మొగ్గలుట. ఆ ఎవరు బట్టి అక్కడ ఏమంటున్నారు, అసలు ఇది పూసినప్పుడు దగ్గర ఎట్టు చెప్పాలి, కొన్ని మీటర్లు, ఒక 50 మీటర్ల దాకా కూడా ఆ స్మెల్ అట్లా కొట్టిద్దంట. ఎవరు బట్టి అత్తరాసం వచ్చిద్ది అని చెబుతున్నారు. ఇవ్వండి, ఇదైతే నేను చూడలేదు. ఇది మాత్రం పక్కన వాళ్ళది ఒక చెట్టు వేస్తే అల్లుకుపోతుందని చెప్పి అందరూ పీకి ఇచ్చారంట తీసుకెళ్ళని. వేసేమో లేదు, 3 రోజులు వేసి ఇది నేను చూపించలేదు. పూలు చూడు, అది చచ్చిపోకుండా అలానే వస్తుంది. మన ఇంట్లో ఉన్న వంగ చెట్టు అంటే ప్రతి వాళ్ళు ఏదో ఒకటి వేసుకున్నామ్మా. ఇప్పుడు నేనున్నాను వేసి వీళ్ళు ఎంతవరకు నీళ్ళు పోసి కాపాడుతుందో తెలీదు. అది అరటి చెట్టు తీసుకొచ్చి, అక్కడ ఉంది కదా అరటి చెట్టు, అది తీసుకొచ్చి ఇక్కడ వేసాను. పక్కనేమో తైవాన్ జామ వేసాను అనమాట. మన ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ అది కూడా తెచ్చి ఇక్కడ వేసాను. ఆ చివరి ఉంది. అయితే మాకు ప్లేస్ ఉంది కానీ చేసేటోళ్ళు ఉండరు. మా బర్రెలు వస్తాయి, అవి తింటాయి అన్నట్టు ఎవరు వేయటం లేదు. మన ఇంట్లో ఉన్న గ్రేప్స్ అండి, అది కనిపిస్తుందా? అది కూడా వేసినట్టే బతికిపోయింది. అసలు చూడండి ఈ అడవిలో ఎట్టుందో. మొన్న చెట్టు అది, ఇది సీడ్ పెడితే వచ్చింది, కానీ అది బర్రెలు వచ్చి ఎర్రగొట్టేటప్పటికి అవి కూడా ఉండటం లేదు. ఇదిగోండి, అవి వేసినాక నేను చూపిస్తాను మళ్ళీ. ఇది గోవర్ధనం. ఇది ఇక్కడ చూస్తుంటే ఇది కొమ్మలు గుచ్చినట్టు. వాళ్ళు ఏదైనా పూసి కొమ్మలు గుచ్చితే బతికిస్తారేమో తెలియదు, నాకైతే తెలియదు. కొమ్మలు బతికిన సంగతి తెలియదు. నేను తెచ్చేసాను, చూద్దాం, అది కూడా ట్రై చేద్దాం. అందరూ ఏమన్నారంటే ఈ నేలకు అసలు బతకవు, నువ్వు అన్నీ తెచ్చి పెడుతున్నావు అన్నారు. అదే గోవర్ధన కొమ్మ ఒకటి అండి. అది ఏమైనా వాడింది నేను చూడండి, బతికితే బతికిద్ది, లేదా అదొక రకం ఇదొక రకం అంట. నేను అదేం చిన్న ఒకలాగా నీ పెద్ద అంటే దీంట్లో 3 రకాలు ఉంటాయి అన్నారు. పెట్టండి, కానీ ఇది మాత్రం ఈ ఓళ్ళు పెట్టుకోండి. ఎవరి దగ్గర ఉంటే మాత్రం కామెంట్స్లో పెట్టినమ్మా. ఇది ఎంత స్మెల్ మీకు తెలిసిద్ది కదా, మీరు పెట్టండి. తెలియని చెప్పండి. ఇంట్లో మాత్రం 2 పూలు అంటే ఆ పువ్వు ఆడిపోయిన కూడా నేను కోసిన 3 రోజు కూడా గోడ మీద పెట్టాను. పోతుంటే అసలు ఏ స్మెల్ నేను ఎప్పుడు చూడలేదండి. నేను నర్సరీ అడిగి ఇది ఎవరింట్లో ఉన్నాయో వాళ్ళు ఇదేం కొమ్మని అడిగితే మాకు తెలియదు అక్క, అప్పుడు వచ్చారు ఏదో తీసుకున్నాం పెట్టాము మాకు తెలియదు అంటే, నేను అక్కడ అడిగితే ఆయన అమ్మ గోవర్ధనం ఆ పువ్వు ఎండిపోయిన పువ్వు చూపిస్తే ఆయన చెప్పాడు ఇది గోవర్ధనం అమ్మ, భలే వాసన వస్తుంది అని. నేను అయ్యగారు కూడా తీసుకొస్తుంటే అయ్యగారు చూసి అబ్బా చాలా మంచిదమ్మా, ఎంత పెద్దగా ఉందో కదా. ఆ మట్టిలో ఉంటాయి కాబట్టి దాంట్లో వేసేస్తున్నాను. మా బాబుతో పెట్టిస్తున్నానండి, వాళ్ళకు కూడా తెలియాలి కదా, పిల్లలకు కూడా దాంట్లో వేసేస్తున్నాను. అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కువ మట్టి లేదు కాబట్టి మేము తీయట్లేదమ్మా.
అవి ముగ్గు రాయి ముగ్గు ఇంక పెట్టి వేపిస్తాను ఇట్లానే బతకాలి అని ముక్కొని వేసినట్టు రాయి రాయిది రాయి తీసి మెత్తలు మట్టి అంతా రేటు ఇదంతా గులకండి మా దగ్గర గులక అందుకని ఎవరు పట్టినా కూడా మేమే వేసినా కూడా గులాబీలు వేసినా మళ్ళీ నాలుగు చచ్చిపోతాయి అది ఇది అంటుంటారు. చూద్దాం, ఇది మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను. ఉన్నాయి నేను ఇంతకుముందు వీడియోలో చూసే వాళ్ళకైతే అర్థమవుతాము. నేను అప్పట్లో వాళ్ళకి గులాబీలు అవి పెట్టాము కానీ అన్నీ బతికినాయి, ఒక్కడ బాగాలేదు. అదే మాకు పువ్వులు పుట్టలేదు, ఆ పువ్వు కోసుకొని కటింగ్ చేయకుండా ఒట్టి పువ్వులు కోసి వదిలేస్తున్నారు. ఈ చిన్న కుండీలే కానీ మట్టి రాయిలాగా ఉందని కొంచెం తీస్తున్నా, ఎక్కువ తీయలేదు. చిన్న చిన్నయే కదా, అది వచ్చి రాయిలాగున్నాయి. కానీ పిల్లలతో పెట్టినమ్మ పెట్టిస్తే ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే పుట్టినరోజు మీ పెళ్లి రోజు ఒక పండగ ఏదో బాగా ఎంత బాగా ఆ నెమలిలో ఒక్క చెట్టు పెట్టిండి, ఆ చెట్టు బతికిన కొన్ని సంవత్సరాలు కూడా ఇది మా పెళ్లి రోజు నాడు పెట్టాము, ఇది ఆ రోజు పెట్టాము, ఈ రోజు పెట్టాము అనేది భలే గుర్తుండిపోద్ది. అట్లా ఎంతమందికి ఇష్టము? ప్రతి పెళ్లి రోజుకి ఒక చెట్టు వేయండి, ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు వేయండి. మనం ఏదో ఒక్కసారి పెట్టాలి అనేవి లేదు, గుర్తుంటుంది. ఈ పండగకు వచ్చాము, పిల్లలందరూ మనం ఇక్కడ ఎంజాయ్ చేసాము, ఇదిగో పలానా పండగ ఇప్పుడు వచ్చాము అని గుర్తుండిపోద్ది ఆ చెట్టు అనేది. కొంచెం ఆదవాలి నాన్న, రాళ్ళు లేకుండా మొదట్లో అదినట్టును. మళ్ళీ వాటర్ ఆల్రెడీ గట్టిగా ఉందని నేల నీళ్ళు పోసి నానబెట్టామమ్మ 2 రోజుల నుంచి. ఏ పువ్వు అయినా కూడా వాసన చూడకుండా దేవుడికి పెడితే చాలా మంచిదమ్మా. ఎవరి చెట్లకు పోయి పూలు తెంపుకొచ్చి మన ఇంట్లో పెట్టుకునే కాడికి మన ఇంట్లో పువ్వు పూసి ఒక్క పువ్వు పెట్టినా కూడా దేవుడికి పూజ చేసి అది కదా పుణ్యము. అది ప్రతి వాళ్ళకి దొంగతనం తెచ్చే వాళ్ళకి అర్థమైద్ది అని చేస్తున్నాను. అలానే ఇప్పుడు అది 2 పెట్టాను, గోవర్ధనం సింహాసనం సంపంగా పెట్టాను. అక్కడ మందారాలు వేద్దాం. ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇది ఇట్లా కప్పులో పెట్టి పెడతారమ్మా, మనం ఇది తీయకుండా కానీ పెట్టామంటే ఆ కొంచెం లావు అయినాక ఈ కప్పు అనేది బిగుసుకుపోద్ది కదా, ఆ చెట్టు చచ్చిపోయిన కూడా తొందరగా అవకాశం. ఒకసారి చూసుకోండి, మీరు తెచ్చిన చెట్టు కప్పులాగా ఉందా, ఇది ఒక పురుగులాగా ఉంది, ఏదో గుడ్లులాగా ఉన్నాయి కదా, నాకు అర్థం కాదు అందుకే పక్కన పడేస్తున్నాము. ఇదిగోండి మీరు తెచ్చుకున్నప్పుడు చూడండి, ప్రతి దాంట్లో ఇదిగో ఇలా ఉంది చూడండి, మీకు తీసి చూపిద్దామని. ఇదిగో ఇలా ఉందండి, ఈ మట్టి ఒట్టిగా ఉంది. ఇది పెట్టామంటే నీకు ఎక్కడ బతికిద్దమ్మా, ఎవరికైనా తెలియదని నేను చెప్తున్నాను. ఇదిగోండి ఆ జాలిలోంచి వచ్చి బతికింది. ఈ కప్పు ఉంటే చెట్టు బతకదు, బతకబోని మనం ఇదంతా తీయాలి. తీయపోతే దాంట్లోంచి ఇది పెగలు ఎంత గట్టిగా ఉందో చూడండి. ఒకసారి చాకు తీసుకురండి, మీకు కోసి చూపిస్తాం. ఇది నేను చాలా వరకు విన్నాను ఇదేమాట, వాళ్ళు కప్పులతో పెట్టి పెడతారు. ఏంటండి మన ఆత్రం కొంది మనం తెచ్చుకుంటాము, ఇది బతికిద్దో లేదో కానీ నాకు డౌటే కదండి. రూట్స్ అయితే ఉన్నాయి కానీ దాంట్లోకి ఉన్నాయి కదా, ఆ ప్లాస్టిక్ కప్పులోకి ఉన్నాయి. ఇదేమో ఇరగటం లేదమ్మా. ఇది చూసుకొని పెట్టుకుని తెచ్చుకున్నప్పుడు 4 చెట్లు వేసి ఒక్క చెట్టుని బతికించాలంటే మాత్రం ఇది ఇలాంటి కప్పులు ఉంటాయి, అది చూసి పెట్టుకోండి తీసేసా. ఇది కానీ ఉంటే మాత్రం ఏర్ లావ్ ఎక్కువకుంది, అది చచ్చిపోద్ది. వాళ్ళందుకే అది తెలివిగిస్తారో ఏమో కానీ మనకు చాకే తెగలేదు, ఆ ఏర్లు ఎక్కడ సరిపోతాయి. ఇలా పెట్టినా ఇంకేం కాదు అంటే ఇటుపక్క రూట్స్ ఉన్నాయి కదా, తెక్కండి. ఇప్పుడు ఇట్లా వస్తాయి కదా కిందకి, ఇది ఇలా చేసి పెట్టుకోండి. అర్థమైందా? క్లారిటీగా కనిపిస్తుందమ్మా. చిన్న బుట్ట ఇది, ఆ బుట్టలో కొమ్మ పెట్టి వాళ్ళు అంటు కట్టారు కదా, అది నేను ఇది ఇలా పెట్టిస్తున్నా ఇంతన. మీకు నెక్స్ట్ చూపిస్తారు ఇది బతికిందా లేదా అని. ఇది చాలామంది తెలియదు, పదే చూడండి. ఇట్లా చిన్నది ప్లాస్టిక్ డబ్బా పెడతారు, హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లోంచి రూట్స్ ఏర్పడి బతికుంటుంది. వాడు మట్టి ఫుల్ చేసి అనుకో, మనం తీసుకొచ్చి చాలామంది ఏంటంటే అది కదిలిస్తే బతకదు అంటారు. ఇది ఉండేటప్పటికి అది చచ్చిపోద్ది, 1 నెల ఉంటుంది, 2 నెలలు ఉంటే చచ్చిపోద్ది. ఇప్పుడు నేను ఇది పెడుతున్నాను, ఇక్కడ పెట్టినాను. ఆ మట్టి కొంచెం లూజ్ చేసి అడుగున లూజ్ చేసేసేసి వేసేసి అందులో మాది గులక నేల. ఈ నేల కానీ బతికిందంటే ప్రతి వాళ్ళు మాత్రం ఇది గమనించండి అని చేస్తున్నానమ్మా. ఇది ఎవరు చూసుంటారో తెలుసో తెలీదో కానీ ఈ మెత్తడి మట్టి అంతే. ఏంటంటే ఇదంతా రాళ్ళు మట్టి, వాటిలో సన్నది. ఎవరన్నా చూసారా? ఎవరైనా చూసాము మాకు కూడా తెలుసమ్మా ఇలా ఉంటాయి అంటే మాత్రం నాకు కామెంట్స్లో పెట్టినమ్మా, మేము కూడా చూసాము, మాకు కూడా ఇట్లానే వచ్చు అంటారా?
తెలిస్తే మాత్రం ఒక కామెంట్స్లో ఇవ్వండి. అంటే చాలామందికి తెలిసి నేను కూడా తృప్తి పడతా, అంతే కదా. నేనే కాదు, అన్ని చెట్లకు ఉండవు, అలానే అన్నిటికీ ఉండవు, కొన్నిటికే ఉంటాయి. అది వల్ల చెట్లు అడగద్దు, మట్టి అది తింటే కొంచెం ఏర్ అనేది తడిగా ఉంది కదా, ఇట్టే బతికిపోతాము. చాలు. ఇది నాటు మందారాలకు ఉంటుందో లేదో నాకు అది తెలియదు, కానీ హైబ్రిడ్ మొత్తానికి ఉన్నాయి. ఇదిగో దీనికి కూడా ఉంది. ఇది ఇంకొంచెం మట్టి మనకు కనపడదు, ఉందని తెలియదు అని పెట్టేస్తాం. అది చచ్చిపోయేదానికి అవకాశం ఎక్కువ. అది తేలికైనది కాకుండా పెద్దది పెట్టారు కప్పోళ్ళు. ఇది కూడా తీసి చూపిస్తాను. వేద్దాం కూడా. రూట్స్ చూడు ఎంత పెద్దగా వచ్చినాయో, కానీ ఆ డబ్బా అయితే లోపల ఉంది. కానీ దీన్ని బట్టి కొంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నారా ఎవరైనా కూడా. ఇదిగోండి రూట్స్ ఎలా ఉన్నాయో. ఈ డబ్బా ఇరగటం చాలా కష్టం, ఇందాక చెప్పినట్టు చాలా కష్టం అది ఇరగటం. అందుకే జాగ్రత్త ఓ పక్కన తప్పించి ఓపెన్ చేసేసామంటే వచ్చిద్ది. మొత్తాన్ని పీకామంటే ఈ రూట్స్ అన్నీ పోతాయమ్మ. రూట్స్ మాత్రం బాగా వచ్చింది. మీకు కూడా తెలుసా? మాకు తెలుసులమ్మ, నువ్వు చెప్పేది ఏంటి, మాకు కూడా తెలుసు, ఇలానే ఉంటాయి మాకు కూడా తెలుసు అనుకుంటారా? తెలుసా నీకు? నాకు తెలియదు, ఇప్పుడే చూపిస్తాను. అన్ని చెట్లకు ఉండవు, కొన్నిటికే పెడతారు ఇట్లా. అది కూడా గట్టిగా ఉందండి. చాలామంది ఇదేనేమో దీనివల్ల చచ్చిపోతాయేమో, ఇక్కడ అందరూ తెలియదు అని నేను అనుకుంటున్నానమ్మా. లేదు మాకు చూడండి, మనకే రాలేదంటే ఇంత గట్టిగా రూట్ ఎక్కడనే ఇది పోద్ది. అది బిర్రు ఎక్కేటప్పటికి దానికి ఇప్పుడు మన గొంతు బీసిక్తే ఎంత అంతే కదండి వీటికి కూడా. ఇదేదో మనం చిక్కు తీసినట్టేమో దానికి. మంచి చాకు అయితే బాగుండేది. ఇదేదో తేగటం లేదా, కనిపిస్తలేదా మీకు? ఇది ఒకసారి చూపించాలి మొత్తం అని తీసి తీస్తున్నాను. అంటే ఏర్లు బాగా వచ్చినాయి దీనికి. కొన్ని పోతాయేమో, జాగ్రత్తగా తీద్దాం. ఇదిగో దాన్ని చూడు ఎంత రూట్స్ ఉన్నాయో. ఈ బుట్ట చూడండి ఎంత ఉందోనండి. అది అర్థమైందా? ఇది ఎంతమందికి చూసుంటే దీని రూట్స్ ఎట్టున్నాయి. ఇప్పుడు ఇది పెడితే ఈజీగా బతికిద్ది. మనం తెలియక కదిలియద్దు అది ఇది అని చెప్పి పెట్టేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇది కూడా పెట్టేస్తున్నాడు. కొంచెం ఆ మట్టి మధ్యలో ఆడటాను కొద్దిగా అని పెట్టేసి, అవి కూడా రాళ్ళు లేకుండా మెత్తన మట్టి అంతా నెట్టేసి, అటుపక్క మెత్తన మట్టి అంతా నెట్టేసి మంచిగా బియ్యాలి. దేవుడికి 10 మంది పెట్టుకోవాలండి. అంటే మరిగిన చెట్లు ఉండి మన 4 పూలు మనం కోసుకొని 4 పూలు ఏరేవాళ్ళు కోసపోయిన ఇబ్బంది ఉండదు. ఒకటే చెట్టు 4 పూలు కోస్తే 4 పూలు ఏరేవాళ్ళు దొంగతనం కోసపోతే భలే బాధ అనిపించింది కదా. ఇదొక్కసారి చూపించాలనిపించింది. అసలు ఎలా ఉన్నాయి చూడండి. ఇంకొక మందారం ఉంది, అది కూడా పెడదాము. మా అబ్బాయి వేసేటప్పుడు అది కూడా తీసుకొస్తాం. ఇది హైబ్రిడ్ వాటికి పెట్టింది. ఇది నాటు మందారం కాబట్టి దీన్ని పెట్టలే. ఇది కొమ్మ పెట్టినప్పుడు బతికిద్దని దీనికి బుట్ట పెట్టలేదు. హైబ్రిడ్ మొత్తానికి అవి పెట్టున్నాయి బుట్టలు. ఇప్పుడు ఇది పెట్టేద్దాం. ఈడ నేను ఆల్రెడీ తీసాను, చూసాను, లేదనమాట. అది కొమ్మే ఉంది. ఇది పెట్టేద్దాం. దానా ఈసారి అన్ని మందారాలు, రంగుల మందారాలు అన్నీ వేసాము. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఎలా ఉంటాయో చూద్దామని. ఇప్పుడు ఈ కొమ్మ కూడా పెడుతున్నాను. ఈ పువ్వులు చూడండి ఎంత మందంగా అనిపిస్తాయి. ఈ మొగ్గలు కూడా ఈ పువ్వు చూస్తుంటే మందంగా అనిపించింది. నా దగ్గర కూడా ఉన్నాయి. అయ్యేందుకు రెక్కలు పలసగా కనిపిస్తాయి. అందుకు ఇవి కూడా పెడుతున్నా. కొమ్మలు వస్తాయండి, కంపల్సరీ వస్తాయనే అనుకుంటున్నాను. ఆ కొమ్మ కూడా 2 కలిపి పెట్టేస్తాను. ఇది మాత్రం ఏదైతే నేనైతే అక్కడ గుర్తాను, ఆ నేల బతుకుతున్నాయి. ఈ నేల బతకదని వంచి పెడుతున్నాం. ఇటు వంచినట్టు పెట్టేసి లోపలికి మట్టి ఈ పత్తి ఓలు ఇట్లా తెచ్చి పెడతాను. భలే బతుకుతాయి. ఇక్కడైతే వర్షాకాలమే వేస్తారు. ఇవే బతుకుతాయి. ఆ కొనకోసి బతకవు అనే మాట అంటారు. నచ్చిద్దా మీకు? నేను గోరింటాకు తీసుకెళ్ళి అక్కడ హైదరాబాద్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మాకు గోరింటాకు ఫుల్ ఉంటుందండి. ఏ ఇంటికి పెట్టినా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వద్దులే, వేయట్లేదు గోరింటాకు.
అది నేను తీసుకెళ్తున్నాను, మన గార్డెన్లో వేద్దాం. చూసారు కదా, ఏమీ లేనట్టే కొనకొచ్చింది కొన్ని 7 ఊళ్ళో తెచ్చిన కొమ్మలని అవన్నీ మిరప చెట్టు సొంతంగా మొలిసింది. ఇదిగోండి టమాటా నారు ఇక్కడ వచ్చి మొలిసిందండి. ఇదేం గోవర్ధనం కొమ్మే, మా పిల్లలు ఒక దిక్కులు కాదు 3 దిక్కులు కూర్చారు, ఏదో ఒకటి ఎగిరేసి చూద్దామని. అది టమాటా నారు లోపల ఉంది. ఇది సింహాచలం సంపంగి, ఇవన్నీ మిరపనారు అండి. అదిగోండి మిరపనారు, టమాటా మొలకలు అన్నీ లోపల మొలుస్తున్నాయి ఎంతగానో. అవన్నీ ఒకే దిక్కు ఉంటే రావు కదా. ఇది గోరింటాకు, మందారాలు, మళ్ళీ మిరప చెట్లు. ఇది కూడా అండి, ఈ మందారం మన ఇంట్లో కూడా ఉంది. నేను ఇక్కడి నుంచి కొమ్మలు తెచ్చిపెట్టాను. ఇప్పటికి ఇంకా ఇచ్చుకోలేదు చూడండి, ఉదయాన్నే కాబట్టి ఇంకా ఇచ్చుకోలేదు. నేల మెరితే బలంగా ఎంత పూసిద్ది, అది బలం ఉండాలి చెట్టుకి. బాగా కొంచెం ఎరువు వేసి ఇక టమాటా మొలకలు చిన్న చిన్నవి ఎలా వేసాము చూడండి. ఇదిగోండి మందారం కొమ్మలు మా పొలంలో. అది చూసారు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చేసానంటే ఇవన్నీ ఈ కొంచెం ప్లేస్లో ఉన్నాయండి. ఆ మిరపనారు, టమాటా మొలకలు అవన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఇక బంతి చెట్లు కూడా ఈ కొమ్మలు తీసుకొచ్చి పెట్టింది. నీకు వెనక నేను ఈడో తీసే కదా, ఇంతకుముందు ఈడో చూసిన అర్థమైంది. అక్కడ తెచ్చినాయి అనమాట ఆ కొమ్మలు అన్ని. ఇక్కడ గుస్తే అట్ట బతికినాయి. ఇప్పుడు ఇంకా ఇంకా ఉందండి మిరపనారు. ఇదిగో మిరప మొక్కలు ఇవి ఇట్లా మొలిసిని తీసుకెళ్ళి నేను అక్కడ వేసాను. ఇప్పుడు అన్నీ ఇక్కడ మళ్ళీ ఇదిగో వంకాయలు కూడా వేసారు కొన్ని, అవి మళ్ళీ మొలుస్తాయి. ఈ పసుపు కూడా మన ఇంట్లో తెచ్చింది. చూసారు కదా కొమ్మలు ఎట్లా కనిపిస్తున్నాయో. ఇదిగోండి, అంటే పైనే పెట్టింది, లోపలికల్లా పెట్టకుండా పైనే పెట్టింది. కొంచెం ప్లేస్ కదా. నచ్చితే మాత్రం వీడియోలు ఎంత అనుకోకుండా ఒక లైక్ కొట్టండి. మీకు అందరికి ఉపయోగపడే విషయం అయితే ఈ వీడియోలో ఉంది.